ఇక్కడ నాన్ సింక్ కాంబినేషన్ ఇది. అంటే మిడ్ రేంజ్ సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్న ఒక మారుతి ఒక 10 ఇయర్స్ తర్వాత ఒక వ్యక్తి ఇక్కడ ఏ డైరెక్టర్ అయినా సరే ఎలా ఉంటదంటే మాక్సిమం అతనేంటో మనకి 10, 12 సంవత్సరాల్లో తెలిసిపోద్ది ఫుల్‌గా. ఇంకా అంతకు మించి అతనేమి కొత్తగా ఏమి చేయడు జనరల్‌గా. నెక్స్ట్ నాకేంటంటే స్లోగా నా కంటెంట్ క్వాలిటీ తగ్గిన తర్వాత వచ్చిన పెద్ద ఆపర్చునిటీ ఇది. ఇంత పెద్ద ఆపర్చునిటీ చేయడానికి కోసం నేను జనరల్ కంటే ఎక్కువ 100 టైమ్స్ ఎక్కువ ఉపయోగించాలి బ్రెయిన్. హ్మ్. అప్పుడే ఇది రీచ్ చేయగలుగుతాను. ఎందుకంటే ఇతను ఇంత క్వాలిటీ తగ్గిన టైంలో తెలియకుండా ఇంత 'ప్రభాస్' గారు ఎలా ఆపర్చునిటీ ఇచ్చారు. యాహ్! ఇతనిలో మేమందరం చూడండి ఆయనేం చూసాడు. 10, 12 సంవత్సరాలు బట్టి ఈ డైరెక్టర్ ఇంతే తీయగలుగుతాడని మేము నమ్మితే, ఈయనేంటి అసలు ఇంత పెద్ద బాధ్యత అందులో ఆయన కెరీర్ బెస్ట్ ఫిల్మ్స్ చేస్తున్నాడు. ఆ టైంలో ఆయనెందుకు ఇంత కిందకి దిగాడు? ఇలాంటి రిస్క్‌లు ఎందుకు చేస్తున్నాడు? హ్మ్. అని చెప్పి ఇట్లా రకరకాలు ఇవి వస్తూ ఉంటాయి కదా! ఇవన్నిటిని దాటుకునేది అల్టిమేట్‌గా ఏంటంటే మంచి సినిమా ఇవ్వటం. మంచి సినిమా ఇవ్వాలి అనంటే 'ప్రభాస్' గారితో మళ్ళీ అన్ని రకాలు సాధ్యం కావు. మనం హ్మ్. ఏదంటే అది రాసేసి, ఇది యాక్టింగ్ చేసేయండి అని చెప్పలేం. ఆయన మనసుకు నచ్చాలి. ఆయనకది కొత్తదనం ఉండాలి. ఆయన చెప్పే డైలాగు, చేసే యాక్టింగు, వే ఆఫ్ స్క్రీన్ ప్లే, ఆయన సినిమా అన్ని కోణాల్లోనూ యాక్చువల్‌గా అది బెస్ట్ ఉంటే గాని దాంట్లోకి 'ప్రభాస్' గారిని తీసుకురాలేం. హ్మ్. ఇది ఇంత బెస్ట్ చేయడానికి కోసం యాక్చువల్‌గా ఇతను ఏం చెప్పుంటే అతను అంత ఇన్‌స్పైర్ అవుతాడు. ఏం చెప్పుంటే అసలు ఈ సినిమా షూటింగ్ దాకా ఎళ్తది. నెక్స్ట్ ఏం చెప్పుంటే ఇది షూటింగ్ అయ్యి జనంలోకొస్తది. ఇదంతా కాదులే అసలు ఇయన్నీ జరిగే పనులు గావు. ఇదసలు అవ్వదు అని చాలామందేంటంటే ఇలాంటివి చాలా జరిగి ఆగిపోద్దిలే ఇది. ఇదేం ఉండదని హ్మ్. టీజర్ ఏసిన తర్వాత అరె! బానే ఉంది. మరి సినిమా అంతా ఇలాగే ఉంటదా? చూద్దామని. సాంగ్ ఏసిన తర్వాత లేదు కొంచెం అది సాంగ్ యావరేజ్‌గా ఉంది. మనం అనుకున్నట్టే అదే రేంజ్‌లో ఉంది. క్వాలిటీ ఏం లేదని. మళ్ళీ ఇంకొక ట్రైలర్ పడంగానే ఇదేంటి క్వాలిటీ ఉంది. ఇది మళ్ళీ మనకు అర్థం కావట్లేదేంటి? మళ్ళీ ఇది బానే ఉంది అని ఆడియన్సు వచ్చిన కంటెంట్‌ల్లోనూ వాళ్ళ టేస్ట్‌కి ఇక్కడ జరిగిన సినిమాకి వాళ్ళ మధ్యన ఇమాజినేషన్స్‌కి అనుగుణంగా అనుగుణంగా మార్చుకొని ఈ కన్‌ఫ్యూజన్ ఎక్కువైపోయి హ్మ్. చివరికి లేదు. ఇంత పెద్ద 3 నిమిషాల ట్రైలరు ఇది ఇంతేశారు అనంటే, సినిమాలో ఇంత కంటెంట్ ఉంటేనే అది ట్రైలర్ రైట్. వస్తది బయటికి. లేకపోతే రాదు అని రీసెంట్‌గా ఇది ఏసిన ట్రైలర్ వల్ల ఫిక్స్ అయ్యారు. లేదు ఈ సినిమా క్వాలిటీ సినిమా మనం చూడబోతున్నాము. 'ప్రభాస్' గారు ఏదో చాలా గట్టిగానే యాక్ట్ చేశారనేది ఎవ్రి ఫ్రేమ్ కనిపిస్తుంది.